నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో టీసాట్ ద్వారా అనేక అంశాలను అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అందిస్తున్నటువంటి సందర్భంలో భాగంగా ఈరోజు పేపర్ 4 సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యల్లో భాగంగా కాలుష్య నివారణ చర్యల గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. సో కాలుష్యము గురించి మనం గతంలో అనేక విషయాలు చర్చించాం టీసాట్లో. సో క్వశ్చన్ కాలుష్య నివారణ గురించి ఈసారి రావడానికి అవకాశం, ఎందుకంటే కాలుష్యానికి కారణాలు, కాలుష్యానికి సంబంధించినటువంటి సమస్యల తీవ్రత ఎట్లా ఉంది, కాలుష్యం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందనేది దాదాపు అందరికీ అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలు, అంతర్జాతీయ వేదికలపై జరుగుతున్నటువంటి అన్ని సదస్సులలో ప్రధానంగా దేని గురించి చర్చ జరుగుతుందంటే ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్లో భాగంగా మనం ఇప్పుడు ఈవెన్ భారతదేశం G20కి సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా గ్లోబల్ వార్మింగ్ కారణమైనటువంటి కాలుష్యం మీద అంతర్జాతీయంగా ముఖ్యంగా ఈ మధ్య COP 27 ఈజిప్ట్లో జరిగినటువంటి సదస్సులో కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇది ప్రశ్నగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్లా మనకి ఏం చేయాలి అనేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని మౌలికమైనటువంటి రీఫార్మ్స్ అనివార్యం, ఇన్ఎవిటబుల్. ఎస్పెషల్లీ మారుతున్నటువంటి పరిణామాలకు తగ్గట్టుగా ఇప్పుడు న్యూ ట్రెండ్ వస్తున్నది, బట్ దానికి తగ్గట్టుగా వ్యవస్థలో కూడా మార్పు రావాలి. వాహనాల వినియోగము అనివార్యంగా మారినప్పుడు సో వెహికల్స్ యూజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో దీని ఇంటెన్సిటీ మరింత పెరుగుతుంది. అది అభివృద్ధికి సంకేతం కాబట్టి మనం వాహనాల వినియోగాన్ని ఆపలేం. కానీ వాహనాల నుండి వెలువడేటువంటి కాలుష్య కారకాలు అవుతున్నాయో వాటిని మనం పూర్తి స్థాయిలో అక్కడే ఆపగలిగితే లేదా వాటిని మార్చగలిగితే, వాటి ఇంటెన్సిటీని తగ్గించగలిగితే సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది. 0% చేయలేం. సో కాబట్టి ఏం చేస్తారు, క్యాటలిటిక్ కన్వర్టర్స్ అంటారు. క్యాటలిటిక్ కన్వర్టర్స్ అంటే ఇప్పుడు మనకి వాహనాల సైలెన్సర్స్ నుంచి పొగ వస్తున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వచ్చినప్పుడు దాన్ని ఇంటెన్సిటీని తగ్గించేటువంటి ప్రయత్నం కన్వర్ట్ చేసేస్తాం. సో వేరే రూపంలో కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమల చిమ్నీల నుండి విడుదలయ్యేటువంటి విషవాయువులు ఏవైతున్నాయో అవి బయటికి పెద్ద ఎత్తున మనకి విడుదలవుతాయి పొగలు. అవి అక్కడికి వెళ్లకుండా వాటిని కింది స్థాయిలో స్థిర విద్యుత్ అవక్షేప పద్ధతులు అంటాం. సో ఈ పద్ధతి ద్వారా బ్రేక్ చేసేసి అవి బయటికి వెళ్లకుండా ఒక దగ్గర నిక్షిప్తమయ్యేటట్టు దాన్ని ల్యాండ్ ఫిల్లో ఒక దగ్గర భద్రపరిచేటువంటి సందర్భం ఉంటుంది. సో అలా చేయడం ఒక అంశం. అట్లాగే పరిశ్రమల నుండి విడుదలయ్యేటువంటి విషవాయువులు ఏవైతున్నాయో వాటిని మొదట నీటిలోకి పంపి వాటిని శుభ్రం చేస్తే కూడా వాటి ఇంటెన్సిటీ తగ్గుతుంది. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి వాయువులు, వేడి వాయువులు కావచ్చు, విషపూరిత వాయువులు కావచ్చు, ప్రమాదకరమైన వాయువులు పెడతాయి. సో వీటిని ఏం చేస్తారంటే ఫస్ట్ నీటిలోకి, వాటర్లోకి పంపుతారు. సో వాటర్లో ఆల్మోస్ట్ చాలా వరకు అది శుద్ధి చేయబడుతుంది. అదేవిధంగా కలుషిత వాయువులను ఉత్తేజిత కార్బన్ ద్వారా కనుక పంపితే విషవాయువులు గ్రహించే విధంగా వాటిని అంటే ఒక ఉత్తేజిత కార్బన్ ద్వారా ఈ వాయువులను పంపినప్పుడు ఆ విషవాయువులను అది పీల్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అట్లాగే విషవాయువులను విడగొట్టడం ద్వారా కొన్ని సందర్భాల్లో కాంప్లెక్స్గా ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేస్తే సో ఆటోమేటిక్గా ఇంటెన్సిటీ అనేది, గ్రావిటీ అనేది తగ్గుతుంది. సో అంటే ఆ చర్య ద్వారా కూడా అంటే విషవాయువులను సంక్లిష్ట స్థాయిలో ఉండేటువంటి వాటిని సరళంగా, సింపుల్గా ఉండేటువంటి వాటిగా మార్చడం ద్వారా కూడా ఆటోమేటిక్గా వాయు కాలుష్యం యొక్క తీవ్రత చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మౌలికంగా మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఒక పరిశ్రమ స్థాపించబడుతుంది అన్నప్పుడు అక్కడ కాలుష్యం తప్పనిసరిగా విడుదలవుతుంది అనేది ముందే డిసైడ్ అవుతుంది. ఒక పరిశ్రమను మనం అనుమతిస్తున్నామంటే అక్కడ వాయు కాలుష్యము, జల కాలుష్యం అనేది అనివార్యంగానే, ఈవెన్ అవసరమే ధ్వని కాలుష్యం కూడా వస్తుంది అనేది ముందే ఫిక్స్ తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే పరిసరాల్లో తప్పనిసరిగా మొక్కలను పెంచేటువంటి అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, మ్యాండేట్ చేయాలి. ఇప్పుడు చాలా సందర్భాల్లో అర్బనైజేషన్లో కూడా సెట్ బ్యాక్స్ వదలడం, మొక్కలు పెంచడానికి అవసరమైనటువంటి ప్లేస్ను కంపల్సరీ చేయడం అనేది జరుగుతున్నది. అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి 6 మొక్కలు తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే వారికి కొన్ని ఆంక్షలు పెట్టాలనేటువంటి సందర్భం కూడా ఉంది. అది ఇంటికే అట్లా ఉంటే పరిశ్రమలకు తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది మరొక సందర్భం. అట్లాగే మోటారు వాహనాల చట్టాలు ఏవైతున్నాయి అనేక సందర్భాల్లో ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అంతర్జాతీయ సదస్సులు తీర్మానాలకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టాలను రూపొందించే ప్రయత్నం చేస్తుంది. బట్ వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను, ఈ చట్టాల ప్రకారం 15 సంవత్సరాలు దాటినటువంటి వాహనాన్ని రోడ్లపైన తిప్పడానికి వీల్లేదు. సో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇక్కడ దాని లైఫ్ స్పాన్ అనేది 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు అని చెప్పినప్పుడు, సో చాలా సందర్భాల్లో మనకి ఈ వెహికల్స్ ఓల్డ్ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే శిలాజ ఇంధనాల యొక్క దహనం పాక్షికంగా జరిగి ఎక్కువ మొత్తంలో వాయు కాలుష్యం విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ చట్టంలో అదొక అంశం ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఈ పారిశ్రామిక చట్టాలు ఏవైతున్నాయో వాటిని కఠినంగా అమలు చేయాలి. పారిశ్రామిక చట్టాలు, ఇండస్ట్రియల్ యాక్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే చాలా సందర్భాల్లో జనరల్గా ఒక పరిశ్రమ స్థాపించినప్పుడు ఆ పరిశ్రమ స్థాపన సమయంలోనే కాలుష్య నివారణకు, కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ఆ పరిశ్రమ ఎలాంటి చర్యలు చేపడుతున్నదని ముందు నిర్ధారించబడాలి. అంటే తప్పనిసరిగా అవి ఫుల్ఫిల్ చేస్తేనే పరిశ్రమ తన పారిశ్రామిక ఉత్పత్తులను చేయడానికి అవకాశం ఉండదు పారిశ్రామిక చట్టాలు. బట్ అవి చాలా సందర్భాల్లో ఈ పారిశ్రామిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల కూడా మనకు కొన్ని సందర్భాల్లో పరిశ్రమలు ఈ చట్టాలను ఉల్లంఘించడం వల్ల కూడా కాలుష్యం అనేది చాలా ప్రమాదకర స్థాయిలో వాతావరణంలోకి విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది. దీంతో పాటు మరొక సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ పరిశ్రమలన్నీ కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవుతుంది. సో ఇది చాలా ప్రమాదకరమైనది. సో ఫలితంగా ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో కాలుష్యం విడుదలవుతుంది. అక్కడ ఉండేటువంటి మొక్కల సంఖ్యకు, అక్కడ ఉండేటువంటి వాతావరణానికి, ఆ పరిశ్రమల సంఖ్యకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల, ప్రపోర్షనేట్గా లేకపోవడం వల్ల కాలుష్యం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఏమైనా పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలి, డీసెంట్రలైజేషన్ జరగాలి. సో దీని ద్వారా ఏంటంటే వేరువేరు ప్రాంతాల్లో పరిశ్రమలు ఉండటం వల్ల అక్కడ మొక్కలు వాటి విషవాయువులను పీల్చుకునే అవకాశం సామర్థ్యం ఉంటుంది. ఇది కేవలము పారిశ్రామిక వికేంద్రీకరణ అనేది కేవలము పర్యావరణ పరంగా కాకుండా అభివృద్ధి పరంగా కూడా మంచి సంకేతం. ఎందుకంటే ఒకే ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించబడితే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, మిగతా ప్రాంతాలు వెనుకబడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందులో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి, మళ్ళీ అనేక రకాల ఉద్యమాలు కూడా తలెత్తుతాయి. సో కాబట్టి పరిశ్రమల వికేంద్రీకరణ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా ఈ పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం. చాలా సందర్భాల్లో ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో, సో చాలా దూరంగా జనావాసాలకు సంబంధం లేని ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యం యొక్క తీవ్రత ఈ జనావాసాలపైన పడదు. అట్లా కాకుండా ఇంకొకటి మనకి వికేంద్రీకరణ ప్లస్ జనావాసాలకు దూరంగా చెప్పే సందర్భాల్లో ఈ వేస్ట్ ల్యాండ్స్ ఏవైతున్నాయి, బంజరు భూములు కానీ, నిరుపయోగ భూములు, కొండలు, గుట్టలు ఇట్లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే ఒక రకంగా అక్కడ ఉండేటువంటి నిరుపయోగ భూములు కూడా వినియోగంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు చాలా సందర్భాల్లో పారిశ్రామిక కారిడార్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ప్రభుత్వం కొంతవరకు నివాసయోగ్యంగా లేనటువంటి ప్రాంతాలు, వ్యవసాయానికి అనుగుణంగా లేనటువంటి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, వాటికి సంబంధించి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తే, నీరు, విద్యుత్తు, రోడ్డు సదుపాయం కనుక కల్పించగలిగితే ఆటోమేటిక్గా ఎక్కడ పరిశ్రమ ఎక్కడైనా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి వ్యవసాయ భూమిలో చేసినా, జనావాసాల మధ్య చేసినా, ఎడారి ప్రాంతంలో చేసినా వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అవే ఉంటాయి, విద్యుత్తు, నీరు, రోడ్డు. సో ఇవి మౌలికమైన అంశాలు కాబట్టి చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇప్పుడు ఈ ట్రెండ్కు మారుతున్నాయి. అంటే వికేంద్రీకరణ, పారిశ్రామిక వికేంద్రీకరణ జరుగుతూ నిరుపయోగ భూముల్లో పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు ఈ రైల్వేస్ అంతా కూడా బొగ్గుతో నడిచేటువంటి రైళ్లు ఉండేవి. సో దానివల్ల మనకి ఎక్కువ మొత్తంలో పొగ లేదా వాయు కాలుష్యం విడుదలయ్యేటువంటి సందర్భం. ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ రైల్వేలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో 100% విద్యుదీకరణ జరగలేదు. యాక్చువల్గా రైల్వే లైన్స్ ఏవైతున్నాయో అవి జరగలేదు. సో కాబట్టి వాటిని రైల్వేలన్నింటినీ కూడా 100% విద్యుదీకరణ జరిగే విధంగా చూడాలి. విద్యుత్తోనే నడిచేటువంటి రైళ్లను మనం అనుమతించాలనేటువంటి సందర్భం కూడా ఉంది. అట్లాగే వాహనాల విషయానికి వచ్చేసరికి మనకు చాలా సందర్భాల్లో ఈ పెట్రోల్ కానీ లేదా డీజిల్ ఈ వీటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. సో వాటి ద్వారా అనేక రకాల కాలుష్య కారకాలు బయటికి విడుదలవుతున్నాయి. కాబట్టి వాటి ప్లేస్లో సిఎన్జి వాడకాన్ని ప్రోత్సహించడం అనేది చాలా కీలకమైన సార్. సో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్
దీని ద్వారా కాలుష్యం అనేది చాలా తక్కువ మొత్తంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చర్చ ఏంటంటే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పైన ఎక్కువగా చర్చ జరుగుతున్నది. సో ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, అట్లాగే పవన విద్యుత్, విండ్ ఎనర్జీ ఏదైతుందో, టైడల్ ఎనర్జీ అలల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును అంటే ఆ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ సోలార్ విద్యుత్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ అందుకే తప్పనిసరిగా అది ఈవెన్ నివాసాల్లో కూడా సోలారు వినియోగాన్ని, సోలారుకి సంబంధించినటువంటి వ్యవస్థలను ఎక్కువ ప్రచారం చేయడం, దాన్ని అందరికీ రేచివేయటం. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీకి 30% సబ్సిడీకి ఈ సోలార్ని అందించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా కొంతవరకు వాయు కాలుష్యం యొక్క తీవ్రతను మనం తగ్గించే అవకాశం, అంటే ఇండైరెక్ట్గా ఈ థర్మల్ విద్యుత్తు వాడకాన్ని మనం తగ్గించగలుగుతున్నామంటే ఒకటి బొగ్గు గనులను కాపాడుతున్న వాళ్ళ మీద ఇవి వినియోగించే కొద్దీ తరిగిపోయేటువంటి వనరులు, కాబట్టి తరిగిపోతే లాస్ట్కి మనకి ఏమీ మిగలదు. అంటే ఈ సంప్రదాయేతర ఇంధన వనరులు కనుక మనం వినియోగించడం మరింత పెంచగలిగితే ఆటోమేటిక్గా ఈ వాయు కాలుష్యం యొక్క తీవ్రతను మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అట్లాగే కాలుష్యానికి సంబంధించి ముఖ్యంగా పరిశ్రమల విషయంకి వస్తే ఈ పరిశ్రమలలో చాలా సందర్భాల్లో అంటే వాయువులు బాగా వేడిగా ఉంటాయి, పరిశ్రమ నుంచి విడుదలయ్యేటువంటి వాయువులు వేడిగా ఉంటాయి. అవి మనం చాలా ఎత్తైనటువంటి ప్రాంతాల ఉండే విధంగా పొగగొట్టాలని కనుక మనం ఏర్పాటు చేస్తే సో అవి జనరల్గా ఆ ప్రాంతంలోనే వాయు కాలుష్యాలను శుద్ధి చేసే సందర్భం కూడా కనబడుతుంది. ఒకటి అవి వాతావరణంలోకి పూర్తిగా అంటే ఎక్కువ దూరం ప్రయాణించడం వాటి యొక్క ఇంటెన్సిటీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కలు ఎక్కువగా పెంచడం ద్వారా వాటిని శుద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు చాలా సందర్భాల్లో ఈ శిలాజ ఇంధనాల్లో ప్రధానంగా ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఈ పెట్రోల్ డీజిల్ శుద్ధి చేసేటప్పుడు మనకి మౌలికంగా సల్ఫర్ మరియు లెడ్ అనే మూలకాలు ఉంటాయి. ఈ పెట్రోల్, డీజిల్లో ఇవి అంతర్గతంగా ఉంటాయి. సో ఒకవేళ కనుక శుద్ధి చేయకపోతే అవి వాయు కాలుష్యంలో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ మడినప్పుడు ఇవి వాహనానికి ఎలాంటి ఉపయోగం ఉండదు, అవి బయటికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. సో వీటిని ఏం చేయాలి అంటే ఈ ముందుగానే వేరు చేయాలి. శిలాజ ఇంధనాల నుండి, పెట్రోల్ నుండి కానీ డీజిల్ నుండి కానీ ఈ లెడ్ లేదా సల్ఫర్ లాంటి విషపూరితమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వాయు కాలుష్య కారకాలు ఏవైతున్నాయో వాటిని ముందుగానే వేరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే వాహనాల విషయానికి వచ్చేసరికి మనం వాహనాల నుండి ఎక్కువ మొత్తంలో కాలుష్యం విడుదలవుతుంది కాబట్టి వాటిలో ఈ మనం వరద సందర్భాల్లో మనకి వాహనాల నుంచి పొగ బయటకు ఎందుకు వస్తున్నది అన్నప్పుడు ఈ కార్బొరేటర్కి సంబంధించిన గాలి కానీ లేదా ఇంధన నిష్పత్తి ఏదైతుందో అంటే అక్కడ ఎంత మొత్తంలో ఇంధనం మండుతుందో దానికి తగ్గట్టుగా ఆ గాలి సరఫరా ఉండేటట్టు చూడాలి. సో ఇంధనం కూడా ఒక రేషియో ప్రకారం దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం జరగాలి. బట్ కొన్ని వాహనాలు సరైనటువంటి కండిషన్ లేకపోతే అంటే రెగ్యులర్గా సర్వీస్ చేయించకపోయినా లేదా పాత వాహనాలను అదే విధంగా ఉపయోగిస్తున్నా ఈ నిష్పత్తి అనేది సరిగా ఉండదు. సో కాబట్టి మనము ఈ ఇంధనం పూర్తిగా దహనం జరగదు, మండదు. కాబట్టి మనకు ఎక్కువ మొత్తంలో మనకి విషపూరితమైనటువంటి వాయువులు విడుదలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ముఖ్యంగా దేశంలో ప్రతి సంవత్సరం సగటున ఒక 10 లక్షల హెక్టార్ల అడవులను అభివృద్ధి చేస్తే తప్ప ఇప్పుడు వాయు కాలుష్య తీవ్రతను మనం నివారించలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంతవరకు జరిగినటువంటి డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో భవిష్యత్తులో ఈ డ్యామేజ్ జరగకుండా మనం ఆపగలగాలి అంటే సో యావరేజ్గా ఒక 10 లక్షల హెక్టార్లలో అడవులను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరము ఉంది. అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి మామూలుగా ఏమంటున్నా ఒక భౌగోళిక ప్రాంతంలో కనీసం 33%, 1/3 33% తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి భావన. సో అవి ఉండకపోగా క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కాబట్టి దీన్ని భర్తీ చేయడం కోసం అంటే అడవులను మనం క్షీణించకుండా నివారణ చర్యలు చేపట్టడంతో పాటు యావరేజ్గా ప్రతి దేశం భారతదేశానికి విషయానికి వస్తే మనకి గత 50 సంవత్సరాల నుంచి పదే రిపీటెడ్గా అడవుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. బట్ అయినప్పటికీ అది సక్సెస్ కాదు. తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా కొంతవరకు విజయం సాధించినట్టే మనకు స్పష్టంగా అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
అట్లాగే మనకి పరిశ్రమల్లో విషయానికి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా వాహనాలు పరిశ్రమల నుండి మనకి ఎక్కువగా వాయు కాలుష్యము విడుదలవుతున్న సందర్భాలు. దీంట్లో ఏమవుతుందంటే పరిశ్రమల్లో ఫస్ట్ వాయువు బయటికి విడుదలవుతున్నప్పుడు దాన్ని ఆపగలగాలి. అంటే ఒకసారి బయటికి వాతావరణంలోకి విడుదలైనటువంటి వాయువును మనం ఇంకా ఆపడానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రెసిపిటేటర్లను కనుక వాడితే అవి ఆ వాయువులు అక్కడే ముద్దగా మారిపోతాయి. లేదా ఫిల్టర్లను కనుక ఉపయోగించగలిగితే కూడా అవి అక్కడే స్టక్ అయిపోతాయి. సో వాటిని సేఫ్టీ ప్లేస్లో ఎక్కడన్నా దాన్ని డిస్పోజ్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ప్రెసిపిటేట్ అవక్షేపం చెందే విధంగా అంటే వాయు రూపంలో ఉండేటువంటి విషపూరితమైనటువంటి ఆ వాయువులను ద్రవ రూపంలోకి లేదా ఘన రూపంలోకి మనం మార్చగలిగితే వాటిని తీసుకెళ్ళి ఎక్కడ ల్యాండ్ లోపల సేఫ్టీ ప్లేస్లో వాటిని డిస్పోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తు, కానీ వాస్తవంగా మనం ప్రజల్లో ఎంత చైతన్యం కల్పించినా ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని రకాల చట్టాలు విధానాలను రూపొందించి అమలు చేస్తున్నప్పటికీ కూడా జనరల్గా మనం పూర్తి స్థాయిలో దాన్ని నివారించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. దానికి అంతిమంగా చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి నివారణ చర్య ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట. మనం తర్వాత ఒకసారి ఒక వాహనము అది కాలుష్యాన్ని విడుదల చేసిన తర్వాత ఆ కాలుష్యాన్ని నివారించేటువంటి చర్యలకు బదులుగా అసలు వాహనమే కాలుష్యాన్ని విడుదల చేయకుండా చూసే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనేది ఉత్తమమైన పద్ధతి. సో వాహనము కాలుష్యాన్ని విడుదల చేయని విధంగా రూపొందించబడితే లేదా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే విధంగా దాన్ని రూపొందించబడితే చాలా వరకు మనం వాయు కాలుష్యాన్ని వాడడం. అందుకే యూరో 1, యూరో 2, భారత్ 1, భారత్ 2 ప్రమాణాలు ఇవేంటి? యూరో 1, యూరో 2, భారత్ 1, 2 ప్రమాణాలు ఏంటివంటే ఈ వాహనాల నుండి కాలుష్యము అనేది విడుదల చాలా గణనీయంగా తగ్గించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అందుకే మనం హాల్మార్క్ బంగారం లాంటి హాల్మార్క్ అంటే ఎట్లయితే ట్రెండ్ అట్లాగే ఐఎస్ఐ ముద్ర అని ఎట్లయితే అంటామో వాహనాల విషయంలో కూడా యూరో 1, యూరో 2 ప్రమాణాలు పాటించారా లేదా, అంటే ఇంజన్ ఆ విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారా లేదా, అలా ఉన్నటువంటి వాహనాలనే కొనాలి, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాహనాలను మాత్రమే తయారు చేయాలి అనే కండిషన్ కనుక మనం ఇప్పుడు పెట్టినందువల్ల చాలా వరకు బయటకు వచ్చిన తర్వాత వాటి నుంచి మనకు ప్రమాదం తక్కువగా ఉంటుంది. సో తయారీ సమయంలోనే కనుక అనేక జాగ్రత్తలు తీసుకోగలిగితే, అనేక అంశాలను కనుక పరిగణలోకి తీసుకోగలిగితే చాలా వరకు సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం కనబడుతుంది. అట్లాగే కొన్ని ప్రమాదకరమైనటువంటి వాయువుల విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ కిరణాలను ఉపయోగించి ఏరోజాల్స్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ వంటి హానికరమైన వాయువుల యొక్క తీవ్రతను గాఢతను మనం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ ఎలాంటి వెసులుబాటు ఉంటే మనకు ఆ విధంగా నివారించేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఏరోజాల్స్ వంటివి ఓజోన్ పొర క్షీణత కారణమవుతున్నాయి, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటి ఇంటెన్సిటీని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. అంతేకాకుండా ఈ బల్బుల విషయానికి వస్తాం. ఇప్పుడు మనకు చాలా సందర్భాల్లో మనం వాడుతున్నటువంటి బల్బ్స్లో కూడా కాంపాక్టు ఫ్లోరోసెంట్ బల్బులను మాత్రమే ఎక్కువగా ఉపయోగించేటట్టు ఇంకేవేను ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు లోకల్ బాడీస్ లాంటి వాటిలలో తప్పనిసరి చేశారు. ఫ్లోరోసెంట్ బల్బులను మాత్రమే వాడాలనేటువంటి కండిషన్ పెట్టారు. దాంతోపాటుగా మనకి ఈ స్క్రబ్బర్లను ఉపయోగించాం పరిశ్రమల్లో కానీ లేదా వాహనాల తయారీలో కానీ స్క్రబ్బర్స్ కానీ అది పీల్చుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాటి ఫిల్టర్లను కానీ అట్లాగే మనకి తడి పొడి సేకరణ పరికరాలను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు అంటాం. అదేవిధంగా క్లోజ్డ్ కలెక్టర్ రికవరీ వ్యవస్థలు అంటారు. అంటే ఈ సిస్టమ్స్లో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ లాంటివి తప్పనిసరి చేయడం ద్వారా సో ఒక ఎలక్ట్రానిక్ మెథడ్లోనే ఆ విషవాయువులన్నింటినీ కూడా ప్రెసిపిటేట్ చేస్తాం, అంటే అవక్షేపం చెందించేస్తాం. వాటిని కాన్సన్ట్రేట్ చేసి సాలిడ్ రూపంలో ఒక దగ్గర దాన్ని డిస్పోజ్ చేసేటువంటి అవకాశము కనబడుతున్న సందర్భం ఉంది. సో అదేవిధంగా తక్కువ స్థాయిలో కాలుష్యాలను విడుదల చేసేటువంటి ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను ఉపయోగించడం, అంటే మనకు రా మెటీరియల్ ఏదైతే వస్తుందో దాని నుండి ప్రోడక్ట్ వచ్చేటప్పుడు బై ప్రోడక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి బై ప్రోడక్ట్ ప్రమాదకరంగా ఉండద్దు అంటే ఆ సెలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ విధంగా అలాంటి చర్యలు తీసుకోవడం, అంటే మనం నాసిరకం
లేదా క్వాలిటీ లేనటువంటి రా మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు బై ప్రోడక్ట్ కాలుష్యం ఎక్కువగా విడుదలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాగే వాయు కాలుష్య నివారణ నియంత్రణకు సంబంధించిన చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది అని. దాంతోపాటుగా వాయు కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. సో ఎందుకంటే అంతిమంగా ఎవరు దానికి బాధ్యులైనా దాని ప్రభావాన్ని మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి అవగాహన కల్పించడమే కాకుండా ఈ సామాజిక అడవుల కార్యక్రమం 1976లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో సమాజమే ఒక బాధ్యతాయుతంగా అడవులను పెంపొందింపజేసేటువంటి అడవులను సంరక్షించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. వన సంరక్షణ సమితులను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా ప్రజలు అడవుల పెంపకంలో భాగస్వాములయ్యేటువంటి అవకాశాన్ని ఈ కార్యక్రమం చాలా వరకు ప్రోత్సహించింది. కాబట్టి వాయు కాలుష్య నివారణలో ఒక రకంగా ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సందర్భం ఏర్పడింది. కాబట్టి ఇలాంటి చర్యలు మరింత చేపట్టాలి. దాంతోపాటు కొన్ని పద్ధతులు నివారణ మరియు నియంత్రణ పద్ధతులు కనుక వస్తే ఈ పరిశ్రమలు వాహనాలు కానీ ఇతర రకాల ఇంధనాల వినియోగం బొగ్గు అదేవిధంగా వీటి వల్ల కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి వాటిని తగ్గించాలి. అట్లాగే కాలుష్య నియంత్రణకు సంబంధించి చెప్పేటప్పుడు ఈ రేణు ఉద్గారం అంటే పార్టికల్స్ రిలీజ్ అవుతుందో వాటిని కానీ లేదా గ్యాస్ పార్టికల్స్ అంటాం, అవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. చాలా తక్కువ సైజులో ఉంటాయి, బట్ అవి మానవుల్లో కానీ జంతువుల్లో కానీ వెళ్ళినప్పుడు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను కలిగించే అవకాశం ఉంటుంది. సో ఈ రేణువులు అంటే ఆల్మోస్ట్ పొగ రూపంలో ఉండొచ్చు, మసి రూపంలో ఉండొచ్చు, దుమ్ము రూపంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ముఖ్యంగా ఎక్కువగా పరిశ్రమ నుంచి విడుదలవుతాయి. అట్లాగే కొన్ని సందర్భాల్లో వ్యవసాయం నుంచి కూడా విడుదలవుతున్న సందర్భం ఉంది. ఈ పార్టిక్యులేట్ ఏవైతే రేణు ఉద్గారానికి సంబంధించి ఎట్లా నియంత్రించాలి అనే దానిలో సైక్లోన్ సెపరేటర్ అనేటువంటి వ్యవస్థను, అదే ఫ్యాబ్రిక్ ఫిల్టర్ కలెక్టర్స్ వంటి వ్యవస్థలను, తడి స్క్రబ్బర్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లను ఉపయోగించి మనం రేణు ఉద్గారాలను నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంటే రేణువులు ఏవైతున్నాయో వాటిని సైక్లోన్ సెపరేటర్ ద్వారా కానీ ఫ్యాబ్రిక్ ఫిల్టర్ కలెక్టర్ల ద్వారా కానీ ఏర్పాటు చేయడం. ఈ సైక్లోన్ సపరేటర్స్ ఏవైతున్నాయో ఇవి స్టాక్ వాయువుల నుండి రేణువులను వేరు చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ అపకేంద్ర బలాలను ఉపయోగించి వీటిని సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ వాయువులను సైక్లోన్ సెపరేటర్లకు పంపితే సో ఈ అపకేంద్ర బలాల వల్ల అభికేంద్ర బలాలు రెండు రకాల బలాలు ఉంటాయి ఫిజిక్స్లో. అపకేంద్ర బలాల వల్ల ఈ రేణువులన్నీ కూడా పరికరం యొక్క గోడల నుండి దూరంగా నెట్టివేయబడతాయి. జరిగి క్రమంగా అడుగు భాగానికి చేరి వాయువులు పరికరం పై భాగం నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సపరేట్ చేయం. అట్లాగే ఈ ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ ఏవైతున్నాయో ఈ ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ ఏంటంటే పరికరంలో వాయు కాలుష్యాలు రేణువులు ఏవైతున్నాయో ఒక ఫిల్టర్ బ్యాగు ఉపరితలంలో చిన్న రేణువులను సేకరించే ప్రయత్నం చేస్తాం. అంటే పై భాగంలో సేకరిస్తాం. పెద్దవి ఏవైతున్నాయో అవి తొట్టిలోకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్నవి పైన ఉంటాయి, మిగతా ఇవన్నీ బరువు ఉండటం వల్ల తొట్టిలోకి చేరుతాయి. స్వచ్ఛమైనటువంటి వాయువులు ఏవైతున్నాయో వాటిని వడపోత మాధ్యమం ద్వారా ఫిల్టర్ చేసి కూడా బయటికి పంపేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఒక టెక్నిక్ లాగా ఉపయోగిస్తున్నారు. తర్వాత మరొక ప్రక్రియ అనేది తడి స్క్రబ్బర్. సో వెట్ స్క్రబ్బర్ అనేటువంటి ఇది కూడా పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వాయు కాలుష్యాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వాయు ఉద్గారాల్లో రేణువులు ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతున్నాయో అట్లాగే వాయువులు ఉంటాయి. వాటిని ఈ స్క్రబ్బర్ ద్రావణాన్ని ఉపయోగించి కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే జనరల్గా మనం ఇప్పుడు ఏదైనా దుమ్ము తుడుస్తున్నప్పుడు తడిబట్టతో తుడిస్తే ఆ దుమ్మంతా కూడా తడిబట్ట అంటుకుంటుంది. అట్లాగే ఇవి పార్టికల్స్ చిన్న చిన్న పార్టికల్స్ కాబట్టి ఇవి తడి అంటే స్క్రబ్బర్ ద్వారా సో వెట్ స్క్రబ్బర్ ద్వారా వాటిని ఉపయోగిస్తారు. సో సాధారణంగా రేణువులను సేకరించడానికి వీటిని ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. మరొక ముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటాం. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఇవి ఎక్కువగా వాహనాలు ప్రస్తుతం దాదాపు అన్ని రకాల కంపెనీలు వీటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. హై వోల్టేజ్ ఉండేటువంటి విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారు. హై వోల్టేజ్ విద్యుత్ క్షేత్రం ఏర్పాటు చేసి సో దాని గుండా ఉద్గార వాయువులను పంపేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే హై వోల్టేజ్ ఉంటుందో ఈ వాయువులు వెళ్ళినప్పుడు అవి అయాన్స్గా విడిపోతాయి, మరి బ్రేక్ అయిపోతాయి. అంత హై టెంపరేచర్లో అవి అయాన్లుగా విడిపోయి
వాటికి విద్యుదావేశము ఉన్నది కాబట్టి, అంటే పాజిటివ్ నెగిటివ్ విద్యుదావేశం ఉంటుంది కాబట్టి ఈ వాయువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా డిశ్చార్జ్ తీగల ద్వారా సేకరణ ఫలకాల నుండి ప్రసరింపజేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాయువులను సేకరిస్తాం. అంటే ఇక్కడ పాజిటివ్ ఉన్నవి నెగిటివ్ ఉన్నటువంటి మూలకాలని పాజిటివ్ దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా పాజిటివ్ అనేవి కూడా నెగిటివ్ పలకపోయినా అట్రాక్ట్ అయ్యి చేసి హై టెంపరేచర్ను ఫస్ట్ అయనైజేషన్ జరుగుతుంది, అయనీకరణ చెందుతుంది. కాబట్టి ఆవేశాల ఆధారంగా సో అవి వేరు ప్రాంతాలకు చేరవేయబడితే అక్కడ నుంచి సపరేట్ చేస్తారు. అట్లాగే మరొక ప్రక్రియ ఏంటంటే గ్యాసియస్ ఎమిషన్ కంట్రోల్ లేదా వాయు ఉద్గార నియంత్రణ అంటాం. దీంట్లో ఏం చేస్తారంటే ఉద్గార వాయువులను నియంత్రణ కోసం ఏం చేస్తారంటే తడి సున్నం ఉపయోగిస్తారు. సో ఈ తడి సున్నం, దాంతోపాటు మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం, అట్లాగే హైడ్రాక్సైడ్లను కూడా వీటిని ఉపయోగించేటువంటి సందర్భం ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనము వాయువులను ఉపయోగిస్తాం. అట్లాగే ఈ వాయువులు కర్మాగారం నుండి బయటికి వచ్చి స్క్రబ్బర్ గుండా ప్రయాణం చేసినప్పుడు అవి మిశ్రమంతో రసాయన చర్య జరిపి అవి సపరేట్ కాబడతాయి. తడి మిశ్రమం ఏది సున్నం ఏదైతుందో అది మరి ఉచ్ఛేదిత చార్కోలు ఈ వాయువులను పీల్చివేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాయువులు వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే స్క్రబ్బర్స్ మొత్తం వాటిని పీల్చుకోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది. సో అదేవిధంగా మనకి ఈ వాయు కాలుష్య నివారణ నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన దాంట్లో వాయు కాలుష్యంలో వాహనాల పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సీసం లేనటువంటి అంటే లెడ్ లేనటువంటి పెట్రోల్ను, అట్లాగే సల్ఫర్ లేనటువంటి డీజిల్ను ఉపయోగించడమే కాకుండా సిఎన్జి, దాంతోపాటు ఎల్పిజి, ఈవెన్ హైడ్రోజన్తో నడిచేటువంటి వాహనాల తయారీపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం. అట్లాగే బ్యాటరీ వాహనాలు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం, ఇవి అన్నీ కూడా బ్యాటరీ వాహనాలు అంటాం. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో బయోడీజిల్ని కూడా ఉపయోగిస్తున్నాం. సో డీజిల్కి బయోడీజిల్ని కొంత ప్రపోర్షనేట్గా కలపడం ద్వారా సో దీని ద్వారా కూడా కొంత వాయు కాలుష్యం తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే డీజిల్ వినియోగాన్ని కూడా మనం నియంత్రించగలుగుతాం. అట్లాగే వాహన వాయు కాలుష్యాన్ని తగ్గించేయడం కోసం సో అనేక విధానాలు అవలంబించేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గాలిని ఇంజెక్ట్ చేయడం, ఎయిర్ ఇంజెక్షన్ అంటాం. వాహనంలోని ఇంధనం మండేటువంటి గది ఏదైతే ఉంటుందో మనకు అక్కడ అంటే ఎక్కడైతే మనం పెట్రోల్ ఇప్పుడు బైకులు నడిపేటప్పుడు ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ ద్వారా పెట్రోల్ చిన్నగా వెళ్తుంటుంది, దానిలోకి గాలి కూడా వస్తుంది. సో ఇక్కడ మండేటువంటి సామర్థ్యాన్ని బట్టే వెహికల్ ముందుకు పోవడం అనేది కనబడుతుంది. సో ఆక్సిజన్ నింపి ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల సగం మండుతుంది, అందుకే మనకు మైలేజ్ తక్కువ వస్తుంది. సో అది కనుక మనం వెళ్ళిన ప్రతి చుక్క మొత్తం మండితే మనకు పొగ బయటికి రాదు. ఇప్పుడు మనకు గ్యాస్ స్టవ్ లో నుండేటువంటి దాంట్లో పొగ ఎందుకు రాదు? మనకు వంట చెరుకు కట్టెలు పెట్టినప్పుడు ఎందుకు పొగ వస్తుందంటే కట్టె పూర్తిగా మండదు, మనకు అది పొగ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి కార్బన్. అంటే అసంపూర్తిగా మండేటువంటి హైడ్రోకార్బన్ ఇప్పుడు పూర్తిగా మండించడానికి గాలిని ఇంజెక్ట్ చేయడం. తర్వాత ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ మెథడ్ ఉంటుంది. సో ఇవి మన ఇంధనం దహించబడేటువంటి గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, బాగా హై టెంపరేచర్లు ఉంటుంది, ఫలితంగా నైట్రోజన్ ఆక్సైడ్లు ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందే చెప్పాం క్యాటలిటిక్ కన్వర్టర్స్. ఇవి ఏం చేస్తాయంటే బయటికి వాయువులు వెళ్ళేటువంటి మార్గంలో వీటిని, అంటే ఇప్పుడు మన సైలెన్సర్ ఉంటుంది, సో ఆ మార్గంలో పెడతారు కాబట్టి ఈ కన్వర్టర్లు ఏం చేస్తారంటే ప్లాటినం కానీ పలాడియం, రేడియం లాంటి ఉత్ప్రేరకాలు అందులో ఉంటాయి అంతర్గతంగా. సో అవి ఆటోమేటిక్గా ఆ వాయువుల తీవ్రతను తగ్గిస్తాయి. ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు ఏవైతున్నాయో వాటి ఇంటెన్సిటీని తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ జరగలుగుతున్నది ఇప్పటికీ మనకు చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లో అవి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదా పెద్ద వెహికల్స్ కానీ సైలెన్సర్లు తయారు చేసేటప్పుడే ఈ క్యాటలిటిక్ కన్వర్టర్స్ని కూడా మ్యాండేట్ చేశారు. అంటే వాయువు ముఖ్యంగా విషవాయువులు ఏవైతున్నాయో ఫస్ట్ పూర్తి స్థాయిలో మండే విధంగా చర్యలు చేపట్టడం ఒక పార్ట్ అయితే, ఒకవేళ మండిన సందర్భాల్లో కొంత కాస్త కూస్త వాయువులు బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు క్యాటలిటిక్ కన్వర్టర్స్ను ఏర్పాటు చేయడం అనేది మ్యాండేట్ చేశారు. సో దీని ద్వారా మనకి చాలా వరకు ఆ విషవాయువుల యొక్క తీవ్రతను మనం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది మనం ఈ ఎపిసోడ్ ద్వారా మనకు తెలిసిన అర్థమైందంటే వాయు కాలుష్యానికి నివారణకు సంబంధించి ఈ ఆధునిక పద్ధతులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరము, సమయం ఆసన్నమైందనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అంతర్జాతీయ సమస్య కాబట్టి అంతర్జాతీయంగా అన్ని సదస్సులు దీని గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.